జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మన దేశంలో ఉన్నటువంటి అంతర్గత శత్రువులు ఏ విధంగా నాశనం చేయాలని చూస్తున్నారో మీకు అందరికి కూడా బాగా తెలుసు. దానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఒకదాన్ని తీసుకొచ్చిన ప్రతి ఒక్కరు దయచేసి జాగ్రత్తగా వినండి. ప్రదీప్ బండారి ఈయన గురించి గతంలో కూడా నేను కొన్ని వీడియోలు చేశా. రాహుల్ గాంధీ లాగా కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలకు రాలా ఎవరు ఈ ప్రదీప్ బండారి. కష్టపడి తానంటే ఏందో నిరూపించుకొని ఆ తరువాత రాజకీయాల్లోకి వచ్చాడు. అసలు ఎవరు ఈ ప్రదీప్ బండారి తెలియని వాళ్ళకు మళ్ళీ ఒకసారి ఆయన గురించి తెలియజెప్పే ప్రయత్నం చేస్తా. మన దేశంలో ఉన్నటువంటి ప్రముఖ జర్నలిస్టుల్లో ఈ ప్రదీప్ బండారి గారు ఒకరు. మొదట ఏంటంటే ఈ రిపబ్లిక్ బార్ టీవీలో పనిచేసినటువంటి ఈ ప్రదీప్ బండారి తర్వాత ఏంటంటే జన్ కీ బాత్ అనే డిజిటల్ మీడియాను ప్రారంభించాడు ఆయన. తరువాత తానంటే ఏంటో నిరూపించుకొని భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినారు. ప్రస్తుతం ఈయన వచ్చేసి భారతీయ జనతా పార్టీలో జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేస్తూ ఉన్నారు. అందుకే నేను చెప్పింది ఏమని, ఏ రాహుల్ గాంధీ మాదిరి వాళ్ళ కుటుంబాన్ని అడ్డం పెట్టుకోనో, ఎవరిని వాళ్ళ తాతాలనో వాళ్ళ నాయనమ్మనో ఇప్పుడు వాళ్ళ అమ్మనో ఇలా ఎవరిని అడ్డం పెట్టుకొని ఆయన రాలా, కష్టపడి రాజకీయాల్లోకి వచ్చాడని చెప్పింది. అందుకే నేను అయితే మొన్న ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం ఈ వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టిన సంగతి మనకు అందరూ కూడా తెలుసు. ఇక ఆ బిల్లుకు వ్యతిరేకంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి ఈ 54 ఏళ్ల యువనేత ఎవరు ఫిరోజ్ జహంగీర్ గారి మనవడు ఈ రాహుల్ గాంధీ ఉన్నాడు కదా, ఆయన ఏంటంటే గోల చేసినాడు. ఈ వక్ఫ్ బోర్డు ముస్లింలకు వ్యతిరేకమని, అలాగే వక్ఫ్ బోర్డు చట్టాన్ని సవరించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అంట. వినండి ఒకసారి. వక్ఫ్ బోర్డును దాని అధికారాలు తీసేయడం లౌకికత్వానికి మాయన మచ్చని చెప్పి పెద్ద ఎత్తున అయితే రికార్డ్ డాన్స్ చేసినట్టు చిందులు వేసినాడు. జింబు చిక్కు మన పార్లమెంట్లో. మీరందరూ చూసినారో లేదో. కానీ విషయం ఏంటంటే ఎట్లా లౌకికత్వానికి అది ఎట్లా దెబ్బ. నేను చెప్పిన భూ కబ్జాదారుల కంటే దారుణమైనటువంటి వాళ్ళు ఈ వక్ఫ్ బోర్డు చట్టము, దీన్ని అయితే అసలు సవరణలు చేయడం కాదు, దీన్ని ఏకంగా తొలగించాలని చెప్పి నేను చెప్పిన. ఇప్పుడు మనం అందరం చూస్తూనే ఉంటాం, వింటానే ఉంటాం. ఈ భూ కబ్జాల ద్వారా ఎంతమంది సామాన్యులు ఈ బలవంతుల దెబ్బకు ఎంతమంది బలైపోతూ ఉంటారు మనం చూస్తాం. అట్లాంటిది ఈ భూ కబ్జాలకు అంతకు మించి వాళ్ళు రాక్షస అవతారం ఎత్తితే వాళ్ళు ఎలా ఉంటారంటే ఈ వక్ఫ్ రూపంలో ఉంటారనమాట. ఇదిగో ఏలు పెట్టి చూపిస్తే ఇది నాది అంటే నాదే. ఏ కోర్టులు కూడా దాన్ని ఏం చేయలేవు. ఇంకా అలాంటి దారుణమైన చట్టాన్ని ఒకటి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్పుడు ఏర్పాటు చేసింది. అంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది ఈ వక్ఫ్ బోర్డుకు. దాన్ని ఎందుకు సవరణలు ఎందుకు చేయకూడదు? ఒకవేళ నీ ఇంటినైనా కూడా వచ్చి ఇదిగో ఈ ఇల్లు నాది అంటే నువ్వు నోరు మూసుకొని అన్ని పైన కింద అన్ని మూసుకొని ఇంట్లోంచి నువ్వు ఎలబారి పోవాల్సిందే. అలాంటి దాంట్లో ఎందుకు సవరణలు తీసుకురాకూడదు? కనీసం ఎట్లా వస్తుంది నోరు? ఇంకొక విషయం నేను చెప్పనా, అదే పార్లమెంట్లో పదుల సంఖ్యలో ఉన్నారు ఎవరు ముస్లింలకు సంబంధించిన ఈ పార్లమెంట్ సభ్యులు. కానీ ఎక్కువ మంది ఉండేది ఏంటంటే ఈ వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని వ్యతిరేకించిన వాళ్ళలో ఎక్కువ మంది వచ్చేసి ఈ హిందువులే. అది కాంగ్రెస్లో ఉండని, లేకపోతే టీఎంసీలో ఉండని, డిఎంకేలో ఉండని, ఇంకో పార్టీలో ఉండని వీళ్ళు ఇంతమంది వ్యతిరేకించారు కదా. మీ కొంపల నుంచి మిమ్మల్ని ఎల్లదొబ్బితే అప్పుడు మీరు ఎవరికి పోయి మొరపెట్టుకుంటారు? కోర్టులు కూడా ఆ హక్కు అర్హత లేకపోయినే కాదు అనే దాని మీద విచారించడానికి. మరి అప్పుడు మీరు ఏం చేస్తారో అని చెప్పి నేను అడుగుతున్నా. చివరికి ఏంటంటే ఇస్లాం పుట్టిన దేశాల్లో కూడా ఈ వక్ఫ్ బోర్డు లేదు. మనల్ని వ్యతిరేకించేటువంటి పాకిస్తాన్లో కూడా ఈ వక్ఫ్ చట్టం లేదు. అట్లాంటిది మన దేశంలో ఎందుకు? ఈ విధంగా ఈ రాహుల్ గాంధీ ఏంటంటే లేని పాని మాయమాటలన్నీ చెప్పి ముస్లింలను రెచ్చగొట్టేందుకు విఫల ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు. పైగా ఏంటంటే వక్ఫ్ ఆస్తులను ఆర్ఎస్ఎస్ స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తానని చెప్పేసి ఒక దిక్కుమాల స్టేట్మెంట్లు ఇచ్చినాడు. ఇప్పుడు 2 టర్ములు భారతీయ జనతా పార్టీ గెలిచి అధికారంలో ఉన్నిందియా. అప్పుడు సరే వాజ్పేయి గారు ఉన్నప్పుడు అనేది పక్కన పెడితే ఇప్పుడు మాట చెప్పుకుందాంలే. ఈ 10 ఏళ్లలో ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎక్కడ కనీసం ఒక సెంటు జాగా ఎవరిదైనా ఆక్రమించుకున్నారేమో అని చెప్పి ఒకరు ముందుకు రండి చెప్పి చూద్దాం. కానీ ఈ వక్ఫ్ ఆస్తులు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో ఇంకా మీరు ఒకసారి లిస్టు చూడండి. పాకిస్తాన్ వైశాల్యం ఎంత ఉండదో ఆ స్థాయిలో ఈ వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి. మన దేశంలోనే మనకు తెలియకుండానే ఒక పాకిస్తాన్ను తయారు చేస్తున్నారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. దీంతో చిర్రెత్తుకొచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ఈ ప్రదీప్ బండారి ఏంటంటే ఆయన మాట్లాడుతూ చూస్తూ ఉంటే ఈ రాహుల్ గాంధీకు ఈ దేశం సరిగ్గా నడపడం అయితే ఇష్టం లేనట్టు కనపడుతుంది. అంటే ఇది దేశం అభివృద్ధి చెందడం కానీ ముందు పోవడం కానీ ఇష్టం లేనట్టు కనపడుతుంది. ఈ వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లుకు వ్యతిరేకంగా ఈ ముస్లింలను రెచ్చగొట్టడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళందరూ కూడా
ఈ రాహుల్ గాంధీకు సపోర్ట్ చేస్తున్నారంటే రాహుల్ గాంధీ ఏ స్థాయిలో చిందులు తొక్కుతున్నాడో అర్థమవుతుంది. వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న కొంతమంది మాట్లాడతా వక్ఫ్ బోర్డు చట్టం చేస్తే తాము ముస్లింలను రోడ్ల మీద తీసుకొచ్చామని చెప్పి అలాగే దేశంలో అల్లర్లు సృష్టిస్తామని చెప్పి తెగే చెప్తున్నారు. చూస్తా ఉంటే 2020లో ఢిల్లీలో జరిగినటువంటి ఈ హిందూ వ్యతిరేక అల్లర్లను ఈ వక్ఫ్ బోర్డు చట్టాన్ని అంటే ఈ సవరణ బిల్లును అడ్డం పెట్టుకొని మళ్ళీ వీళ్ళంతా మళ్ళీ పునరావృతం చేస్తారనిపిస్తుంది. అయితే ఈసారి మాత్రం ఇలాంటి అల్లర్లు జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. ముఖ్యంగా ముస్లింలను రెచ్చగొడుతున్నటువంటి రాహుల్ గాంధీని మాత్రం మేమైతే వదిలిపెట్టమంట ప్రదీప్ భండారి రాహుల్ గాంధీకి గట్టి వార్నింగ్ ఇచ్చినాడు. ఒకటే, ఈ దేశంలో అల్లర్లు ప్రేరేపించే విధంగా అల్లర్లు సృష్టించే విధంగా ఎవరైనా ఒక మతాన్ని రెచ్చగొట్టే విధంగా అది కూడా దుర్మార్గంగా ఈ విధంగా బిహేవ్ చేసినారంటే అది దేశద్రోహమే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంకా మత ఘర్షణలు ఇవన్నీ వాళ్ళందరినీ మతాల మధ్య చిచ్చు పెట్టినట్టే కదా ఇదంతా కూడాను. ఇప్పుడు నిజంగా నిజాయితీగా ఏ ఊరైనా కూడా మతాలకు అతీతంగా ఇదిగోనైనా వక్ఫ్ చట్టం ఇట్లాంటిది దీంట్లో సవరణ తీసుకురావాలా వద్దా అని చెప్పి మాట్లాడినప్పుడు గుండెల మీద చేసుకొని చెప్పండి. ఇప్పుడు సపోజ్ వచ్చేసి ఏ మతమైనా కావచ్చు, అది వేరే వాళ్ళని ఇప్పుడు ముస్లింలకు సంబంధించిన ఎవరు ఆస్తిని కూడా వక్ఫ్ చట్టం అయితే తీసుకోదు, దాంట్లో అయితే డౌట్ లే 100% చెప్తా ఉన్నా. సరే అది క్రిస్టియన్లు కావచ్చు, లేకపోతే హిందువులు కావచ్చు, లేకపోతే జైనులు కావచ్చు, సిక్కులు కావచ్చు, ఎవరిదైనా దొబ్బేస్తారు కదా. అదేవిధంగా సరే వక్ఫ్ అనే మాట పక్కన పెడదాం. ఆయా మతాలకు సంబంధించిన వాళ్ళు ఈ ముస్లింలకు సంబంధించిన ఏదైనా ఒక స్థలాన్ని ఇదే మరి కబ్జా చేసి ఇది మాది నేను అని చెప్పి నువ్వు దొబ్బుకొని పో అంటే నీకు న్యాయం చేసేదానికి కోర్టులు కూడా ముందుకు రాకపోతే అప్పుడు నీ పరిస్థితి ఏంది ఒక్కసారి ఆలోచించు. ఆ పరిస్థితిలో ఉన్నది ఇప్పుడు దేశం. ఇంకా దీంట్లో చట్ట సవరణలు చేయకపోతే ఇంకా ఎంత మాత్రం న్యాయం? లౌకికత్వం అన్నారు కదా, దానికి నిజంగా ఆ పేరుకైతే న్యాయం చేసినట్టేనా? ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోండి. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.